ఏ పాపము లేని పాపరహితుడు నా యేసయ్య. హల్లెలూయా! అందుకనే సర్వమానవుల పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన ఈ లోకానికొచ్చి మనందరి పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఏ జన్మ కర్మ పాపము లేని పాపరహితుడుగా, ఏ విధమైన కామ క్రోధ క్రియలు లేనటువంటి పరిశుద్ధుడుగా నా యేసయ్య కలువరి శిలువలో సర్వమానవుల పాప ప్రాయశ్చిత్తార్థమై తన పరిశుద్ధ ప్రశస్త నిర్దోష నిష్కళంకమైన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచి రమారమి ఆయన 50 దినాలు కనబడతా ఉన్నాడు ప్రజలందరికీ. హల్లెలూయా! ఎన్ని దినాలు? 50 దినాల వరకు ఆయన కనబడతానే ఉన్నాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత అనేకులు కనబడ్డాడు. ఆయన శిష్యులకు కనబడ్డాడు, యెరూషలేములో ఉన్న వారికి కనబడ్డాడు. ఏమండి, అనేక మందికి కనబడ్డాడు. తను తాను సజీవుడిగా రుజువుపరుచుకున్నాడు. సో ఈ భూమి మీద అలాంటి పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి, ఏమండి, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి జన్మ కర్మ పాపము లేకుండా జీవించి మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడిగా నేటికి సజీవుడుగా ఉన్న వారు ఎవరైనా ఉన్నారంటే నా ప్రభు అయిన యేసు ఒక్కడే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా! అందుకే వివేకం కలిగి, అంతేగాని అజ్ఞానంగా గ్రుడ్డిగా, గుడ్డివాడు గుడ్డోడికి దారి చూపుతుంటే ఆడ వెనకాల వెళ్ళబాకు. సో ఎవరో ఏదో చెప్పారు, ఇదిగో అని చెప్పి మా తాత చెప్పాడు, మా ముత్తాత చెప్పాడు, సో అని చెప్పి వాళ్ళు చెప్పిన దారులు అలాగే గుడ్డిగా వెళ్ళటం కాదే. వాళ్ళ దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, బుద్ధినిచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, టెక్నాలజీ ఇచ్చాడు. సో ఉపయోగించు, తెలుసుకో, అన్వేషించు. పరిశుద్ధ గ్రంథం ఉంది. సృష్టి ఎలా ఆవిర్భించబడింది, మానవుని ఎలా రూపించాడు ఆయన, సృష్టి అంతా కూడా దేవుడు ఆయన ఎలా హద్దులు పెట్టాడు, దేవుని యొక్క శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి, దేవుడు ఏమై ఉన్నాడనేటువంటి విషయాలన్నీ నువ్వు తెలుసుకోవాలంటే ఏం చదవాలి? బైబిల్ చదవాలి. చెప్పండి, ఏముంది బైబిల్లో? ఏమండి, సృష్టి ఆవిర్భావం ఉంది, సృష్టి అంతం ఉంది. ఎప్పుడు సృష్టి చేయబడిందో, ఎప్పుడు సృష్టి అంతం కాబోతుందో బైబిల్ గ్రంథంలో దేవుడు నీ కోసం నా కోసం సమస్తాన్ని పొందుపరిచాడు. ఆమేన్. ఎస్. ఒక మనుషుని ఎలా రూపించాడో, ఒక మనిషి యొక్క అంతం ఏమైపోద్దో, ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దో అన్నీ నా ప్రభు తెలియపరిచాడు. హల్లెలూయా! పిల్లలను ఎలాగ దేవుడు ఇవ్వబోతున్నాడో, వివాహం ఎలా దేవుడు జరిగించబోతున్నాడో, ఏమండి, అన్ని సృష్టిలో దేవుడు మనకు ఇచ్చినవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. హల్లెలూయా! సత్యం తెలుసుకోండి. అందుకని ఈ గ్రంథము చదువు వారికి తెలివి అధికమగును. ఏమధికమైందంట? తెలివి. అందుకని వివేకం. నీకు వివేకం కలగాలంటే